లోనే హిందువులందరి మన కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఏడుకొండల వాడి యొక్క ప్రసాదంపై దెబ్బతీస్తే ఈ యొక్క హిందూ సమాజంపై ఒక పెద్ద కుట్ర పన్నిందని ఈ రోజు మనం గమనించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇందులో కూడా విదేశీ యొక్క కుట్ర కూడా ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ 7 డిమాండ్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క లడ్డు వివాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను వెంటనే శిక్షించాలి. అదేవిధంగా అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల భూములను తిరిగి స్వాధించుకోవాలి. స్థిరచర ఆస్తులను దేవాలయాలకు అప్పగింపాలి. ఇప్పటి వరకు ఎంతో మంది పేద హిందువులు మన తిరుమల వెంకన్నను దర్శించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. వేరే మతస్థులకు హజ్ యాత్ర గాని జెరూసలేం గాని ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి వారిని పంపిస్తున్నారు. మరి హిందువులకు ఏమి మీరు ఇస్తున్నారు హామీలు? ఇంతవరకు తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి హిందువులకు మీరు ఎందుకు కల్పించలేదు అలాంటి సౌకర్యాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా దేవాదాయ శాఖను వెంటనే మీరు ప్రభుత్వాలు రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలలో మన ప్రసాదాలలో ఉపయోగించే వస్తువులపై తీవ్రమైనటువంటి విచారణ జరిపి వారి యొక్క నివేదన ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మన ధార్మిక వ్యవస్థ నిర్మాణం చేసి అదేవిధంగా ఈ యొక్క దేవాలయాల వ్యవస్థను ధార్మికమైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికవేత్తలతో ఏర్పాటు చేసి పూజ స్వామీజీలు పీఠాధిపతులతో ఒక కమిటీ వేసి ధార్మిక సంస్థలకు ఈ దేవాలయాన్ని అప్పగింపాలని విశ్వ హిందూ పరిషత్ కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తిరుమల లడ్డుపై వెంటనే ఈ యొక్క సంఘటన పాల్పడినటువంటి వ్యక్తులను శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ తరఫున ఆ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్.